తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అంతెందుకు ఎంచక్క సినిమాను కూడా తీసిపెట్టగలదు. హీరో హీరోయిన్లను కూడా తానే సృష్టించగలదు. వినడానికి ఒకంత ఆశ్చర్యంగా ఉన్నా ఇటువంటి ప్రయోగాలు ఆల్రెడీ జరిగిపోయాయి. ఏఏ సినిమాలు వచ్చేసాయి. ఇంతకీ భారత్లో ఏఏ తీసిన తొలి సినిమా ఏంటో తెలుసా? నైషా. వివేక్ ఆంచలియా ఏఏ సహాయంతో దీన్ని డైరెక్ట్ చేశాడు. ఏఏ సహాయంతో సినిమా రోజువారీ దినచర్యలో టెక్నాలజీ ఎంతగా భాగమైంది, భవిష్యత్తులో ఏఏ ఇంకెంత విస్తరించనుంది, మానవ సంబంధాలు ఎలా మారనున్నాయి అనే అంశాలను నైషా సినిమాలో చూపించారు. సంగీతాన్ని కూడా ఏఏ సహాయంతోనే సృష్టించారు. డేనియల్ బి జార్జ్, ప్రోటి జ్యోతి జియోస్, ఉజ్వల్ కశ్యప్ వంటి సంగీతకారులు కొన్ని మ్యూజిక్ బిట్స్ ఇస్తే దాన్ని ఆధారంగా వారికి నచ్చిన సౌండ్ ట్రాక్ రెడీ చేసేసింది. ఏఏ అడ్వాన్స్డ్ టూల్స్తో విజువల్స్ కూడా అద్భుతంగా వచ్చేలా చేశారు. ఇంతకీ హీరో హీరోయిన్లు ఎవరనుకుంటున్నారు? జైన్ కపూర్, నైషా బోస్. వీరిని కూడా టెక్నాలజీయే సృష్టించింది. మేలో రిలీజ్ ఏఏ స్టూడియో సహాయంతో పూరి భుయన్, శ్వేతా వర్మ, జోసెఫ్ నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాది మేలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎమోషనల్ను టెక్నాలజీని రక్తి కట్టించగలదా లేదా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఏఏ చొచ్చుకొని పోతే భవిష్యత్తులో ఎటువంటి ఛాలెంజ్లు ఎదురవుతాయన్న చర్చకు సైతం నైషా నాంది పలకనుంది. విదేశాల్లో కొన్ని సినిమాలకు ఇదివరకే ఏఏ టెక్నాలజీని వాడుకున్నారు. అవేంటో కింద చూసేద్దాం. సన్ స్వింగ్ 2016లో వచ్చిన ఈ చిత్రానికి ఏఏ స్క్రిప్ట్ అందించింది. జోన్ అవుట్ కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం ఏఏ విజువల్స్ వాడుకున్నారు. ఇది 2020లో రిలీజ్ అయింది. ద నెక్స్ట్ రెబ్రాండ్ 2016లో వచ్చిన ఈ సినిమాలో ఏఏ సహాయంతో పెయింటింగ్స్ వేశారు. మోర్గాన్ సినిమా ట్రైలర్ రెడీ చేసేందుకు ఏఏ వాడారు. ఏఐ మోర్ ద హ్యూమన్ సమాజంలో ఏఏ ఎలాంటి ప్రభావం చూపుతుందని డాక్యుమెంటరీ ద్వారా చక్కగా చూపించారు. ద సేఫ్ జోన్ ఏఐ కథ రాసుకొని డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఇది. ద ఫ్రోట్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి దీన్ని తీసిన షార్ట్ ఫిలిం. క్రిటర్జ్ ఏఐ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం. ప్లానెట్ జెబులన్ 5 ఏఐ ప్రకృతిపై తీసిన డాక్యుమెంటరీ. థ్యాంక్ యూ ఫర్ నాట్ ఆన్సరింగ్ షార్ట్ యానిమేటెడ్ ఫిలిం. సో ఇవన్నీ ఏఐతో తీసిన సినిమాలు, ఏఐ ఉపయోగించి తీసిన సినిమాలు.